అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా అన్న కలిసి మొన్న విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళానండి. భవానీ ఐలాండ్కి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. వెళ్ళిన వాళ్ళు సైలెంట్గా ఉంటావా, రచ్చ చేద్దాం అని చెప్పి నేనైతే కాంబో రైడ్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఈ కాంబో రైడ్స్ లో టోటల్ 5 ఉన్నాయి. జెట్ స్కై, స్పీడ్ బోటు, బంపరు, బనానా రైడ్ అండ్ బోటింగ్. ఫైనల్ గా ఈ రైడ్స్ అన్ని కలిపి మాకు 2000 పడ్డాయి. మినిమం ఇద్దరైతే ఉండాలి ఈ కాంబో ప్యాక్ తీసుకోవడానికి. సింగిల్గా ఒక్కొక్క రైడ్ తీసుకోవాలంటే 300-400 ఛార్జ్ చేస్తున్నారు. అదే మనకి కాంబో రైడ్లో అయితే టోటల్గా 5 రైడ్స్ వస్తాయి. ఒక్కొక్క రైడ్ 200 అయితే పడుతుంది. నాకైతే స్పీడ్ బోర్డు మాత్రం కొంచెం నార్మల్ అని అనిపించింది. చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్ అయితే అనిపించలేదు. చాలా ఎక్సైటింగ్ అనిపించింది మాత్రం అయితే జెట్ స్కై మాత్రం సూపర్గా ఉంది. అంటే సముద్రంలో వేవ్స్ వస్తాయి కదా, అలాగే ఇక్కడ నదిలో కూడా వాటర్ ఉన్న వేవ్స్ వల్ల కూడా జెట్ స్కై చాలా బంపర్ జంపింగ్ అవుతూ ఉంది. చాలా సూపర్గా ఉంది ఈ రైడ్ మాత్రం. మా అన్నయ్య చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. రైడ్ అయితే చాలా బాగుంది. ఇది సింగిల్గా తీసుకోవాలంటే 400-300 ఛార్జ్ చేస్తున్నారు. కాంబోలో మాత్రం మనకి అన్నిటికీ కలిపి 200 పడింది ఒక్కొక్క రైడ్ వచ్చి. జెట్ స్కై మాత్రం సూపర్ ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను జెట్ స్కై రైడ్ మాత్రం. నేను ఇది ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆ వేవ్స్ వస్తున్న దాని మీద జెట్ స్కై అటు ఇటు తిప్పుతుంటే మాత్రం సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఆ జెట్ స్కైని రైడ్ చేస్తున్న బ్రదర్ మాత్రం అటు ఇటు తిప్పడం వల్ల వాటర్ అయితే చాలా మటుకి నా మీద మొత్తం పడిపోయినాయి. నేనైతే ఫుల్గా తడిచిపోయాను. బయటకు వచ్చి చూస్తే మాత్రం ఫుల్గా తడిచిపోయాను. నేను ఇది లేడీస్కి మాత్రం రికమెండ్ చేయను. చిన్నపిల్లలు అయితే ఓకే, పెద్దవాళ్ళకి నేను రికమెండ్ చేయను. జెట్ స్కైలో ఎంత ఎంజాయ్ చేసాము, అలాగే ఇంకో రైడ్ ఏదైనా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసామంటే మాత్రం ఇది బంపర్ అనే చెప్పాలి. ఇదే ఆ బంపరు. నదిలో వస్తున్న వేవ్స్కి అయితే మాత్రం ఆ బంపర్ అనేది మాత్రం చాలా హైలో లెగుస్తుంది అనమాట ఆ వెళ్ళే స్పీడ్కి. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇది మాత్రం. గట్టిగా పట్టుకోమని చెప్పారు, మేము అలానే ఉన్నా కానీ చాలా ఎత్తి పైకి కొడతా ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మాత్రం. కుర్రవాళ్ళు ఎవరైనా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను బంపర్ రైడ్ మాత్రం. మీరు ఎవరైనా సరే వెళ్తే కుర్రవాళ్ళు ఖచ్చితంగా ఈ బంపర్ రైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేశారండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బనానా రైడ్. ఈ బనానా రైడ్ లో ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్కి వచ్చిన తర్వాత బనానా అనేది తిప్పేస్తాను, మీరు దూకేయండి నీళ్ళలోకి అని చెప్పారు. నేనైతే సడన్ గా దూకేశాను. నన్ను చూసి మా అన్న కూడా దూకేశాడు. దూకిన తర్వాత వాటర్ అన్నీ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు వాటర్ మాత్రం లైఫ్ జాకెట్స్ ఉండటం వల్ల మేము నీళ్ళల్లో చూడండి ఎలా తేలుతున్నాము. ఒక అరగంట సేపు అట్లానే ఉండి వచ్చాము. ఇంకా లాస్ట్ రైడ్ బోట్ తీసుకొని అలా నీళ్ళల్లోకి వెళ్ళాము. వాళ్ళు 1/2 అవర్ టైం అని చెప్పారు, కానీ 1/2 అవర్ పైన ఉన్నాము. దాదాపు 50 మినిట్స్ ఉన్నాము. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తిరుగుతా కాసేపు సరదాగా అయితే ఎంజాయ్ చేసాం. ఈ రైడ్స్ అన్ని మాత్రం చాలా మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి నేనే చెప్పుకోవచ్చు. మీరు కనుక విజయవాడ ఐలాండ్ వెళ్తే మాత్రం వీటి మీద ఒక కన్నేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.